గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి నాకు తెలిసి. ఎనీవే, వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్. ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కొన్ని ప్యాటర్న్స్ చూపిస్తానండి. చాలా డిస్పాచ్ వెళ్ళిపోతున్నాయి, మాకే టైం ఉండట్లేదు వీడియోస్ చేయడానికి. షార్ట్ టైంలో ఆర్డర్స్ రావడం వల్ల వీడియోస్ కూడా చేయలేకపోతున్నాము. ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ మీద పీకాక్స్ అండ్ ఫ్లోరల్ బంచెస్ ఉన్నాయి. మెయిన్ శారీ కదా, ఆల్ ఓవర్ చేయించాలి అని చెప్పేసి బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ చేయించాం. శారీలో బ్లౌజ్ అంత బాగా అనిపించలేదు, పట్టు ఫ్యాబ్రిక్ తెప్పించాము. ఆల్ ఓవర్ డిజైన్ విత్ పీకాక్స్ అండ్ అలాగే ఫ్లోరల్తో మొత్తం నింపేశాము. అది కర్దానా స్ప్రింగ్తో చాలా బాగా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బ్లౌజ్ అయితే. మన బొటిక్లో మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వమండి. చీప్ మెటీరియల్ అయితే అస్సలు యూస్ చేయం, ప్రతిదీ క్వాలిటీగానే మెయింటైన్ చేస్తున్నాము. అందుకే ఫినిషింగ్స్ కూడా బ్యూటిఫుల్గా వస్తున్నాయి అన్నమాట. ఇలా ఆల్ ఓవర్ మొత్తం కూడా పీకాక్ ఫ్లోరల్తోనే నింపాము. అంటే రెగ్యులర్గా కాకుండా నెక్ షేప్ కూడా యూ షేప్ కాకుండా షేప్ ఇప్పించాము. అండ్ అలాగే హ్యాండ్ కూడా మొత్తం ఆల్ ఓవర్ కర్దానా గోల్డ్ అండ్ శారీ కలరే కాకుండా యాంటిక్ టచ్ కూడా ఇచ్చామన్నమాట. ఇంకొంచెం స్పెషల్గా ఎలిగెంట్ లుక్ వస్తుందని చెప్పేసి ఆ యాంటిక్ టచ్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం మంచి లుక్ వచ్చింది బ్లౌజ్కి. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మొత్తం ఆల్ ఓవర్ చేసాము, బోర్డర్ స్కిప్ చేసాము. బ్రైడల్ శారీ కదా, అందుకని కొంచెం హెవీ లుక్ ఇవ్వడం కోసమని బోర్డర్ స్కిప్ చేసాము. అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా డ్రాపింగ్స్ అయితే ఇచ్చేసాము. శారీలో కలర్సే యూస్ చేసామన్నమాట. టైమ్సే కాదండి, మీరు ఇచ్చిన ఏ డిజైన్స్ అయినా కానీ ఇన్ టైంలో డెలివరీ విత్ బ్యూటిఫుల్ డిజైన్తో అండ్ అలాగే మెటీరియల్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే మీకు అవుట్పుట్ రెడీ చేసి ఇస్తాము. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే చేయించిన వాళ్ళే రివ్యూస్ బాగా వస్తున్నాయి. నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో బొటిక్ నెంబర్ ఉంటుందండి. మీకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా సరే ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఏ సర్వీస్ కావాలన్నా కానీ మా స్టాఫ్ నుండి రిప్లై వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా టాజిల్స్ వేయాలి, ఇంకా ఫినిషింగ్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ వీడియో కోసమని నేను తెప్పించి వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అయితే ఇంకొక సింపుల్ డిజైన్ చేయించాము, సేమ్ కస్టమర్ది అనమాట. ఇది వచ్చేసి కొంచెం లైట్ షేడ్ అండి, పేస్టల్ షేడు శారీ. బోర్డర్ అయితే శారీలో బ్లౌజ్ అంత అనిపించలేదు. ఇది కూడా బోర్డర్ కలర్లో పట్టు క్లాత్ తెప్పించాను. బంచెస్ వచ్చినాయి కదా శారీలో, అది కాక సెల్ఫ్ డిజైన్తో ఉండింది. నాకు ఇంకా కలర్ ఆప్షన్ ఏం లేదు, శారీ కలర్ ఒక్కటే కదా. ఇలా బోర్డర్ కలర్ అయితే నేను పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెక్ షేప్ కూడా రెగ్యులర్గా యూ షేప్ కాకుండా చిన్న కర్వ్ ఇప్పించాము. అండ్ నెక్స్ట్ వర్క్ డీటెయిలింగ్ చూడండి, చాలా బాగుంది. పర్ల్స్, థ్రెడ్, చెమ్కి యూస్ చేశారు. మంచి బ్యూటిఫుల్ ఫినిషింగ్స్తో అయితే వస్తున్నాయి. అండ్ అలాగే బ్లౌజ్లో వచ్చిన బోర్డర్ని నేను ఇక్కడ హ్యాండ్కి అటాచ్ చేయించి హ్యాండ్ మీద కూడా వర్క్ చేయించాను. బూటీస్ కూడా కొంచెం రౌండ్ పెద్దగానే ఇప్పించాము, మంచి లుక్ ఉంటుందని చెప్పేసి. ఈ డిజైన్కి అలానే బాగుంటుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ కూడా బాగా హెవీగా వచ్చింది. ఇవి నెక్స్ట్ టాజిల్స్ అండి. టాజిల్స్ కూడా మగ్గంతో చేయించేసాము. పేస్టల్ అండ్ డార్క్ షేడ్ కాంబినేషన్ కదా, అందుకే డిజైన్స్ బాగా బ్యూటిఫుల్గా వస్తాయి అన్నమాట. మంచి లుక్ అయితే వచ్చింది. ఇది రాయల్ బ్లూ షేడ్ అండ్ బేబీ పింక్ కలర్ కదా, కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ, ఇది బోర్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇది కూడా మేము పట్టు బ్లౌజే తీసుకున్నాం. బోర్డర్ చూడండి, చాలా పెద్ద బోర్డర్ ఇచ్చారు. అండ్ అలాగే పైన బోర్డర్ చిన్నది ఇచ్చారు. దానికోసమే మేము హ్యాండ్కి చిన్న బోర్డర్ మాత్రమే యూస్ చేసాము. పట్టు ఫ్యాబ్రిక్లోనే చేసాము ఈ బ్లౌజ్ కూడా వర్క్. శారీస్లో బ్లౌజెస్ అంతగా బాగాలేవండి, అందుకే పట్టు ఫ్యాబ్రిక్ తెప్పించాము. వర్క్ కూడా లైఫ్ ఉంటుంది కదా అనిపించింది. పేస్టల్ షేడ్ కదా ఈ పట్టు శారీ,
ఇంతకంటే కలర్ ఆప్షన్ ఇవ్వలేకపోయాము. బట్ చల్లా వర్క్ అండ్ పర్ల్స్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అవుట్పుట్ అయితే. కట్ వర్క్ ఇప్పించేసాము నెక్ లైన్ మొత్తము. ఒకసారి డీటెయిలింగ్ చూడొచ్చు. ఇవి హ్యాంగింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ అంతా మేము కంప్లీట్ చేసి కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బోర్డర్ పైన వర్క్ ఇప్పించాము. రెగ్యులర్గా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుందని చెప్పేసి ఇలా చేయించాము. శారీ అండ్ బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. కట్ వర్క్తో కదా, ఇది కూడా మంచి బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ, ఇది ఒక సింపుల్ శారీ, ప్యూర్ మైసూర్ సిల్క్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మేము ఇందులోదే చేపించేసాము. నెక్ లైన్ చాలా సింపుల్గా ఇప్పించాము. అంటే శారీ బాగా సింపుల్గా అనిపించింది, మరి హెవీ చేయాలి అనుకోలేదు. అవుట్లైన్స్ లాగా ఇప్పించేసి చిన్న చిన్న బుటీస్తో అయితే నెక్ హైలైట్ చేసేసాము. అండ్ హ్యాండ్ ఒక్కటే బోర్డర్ యూజ్ చేయకుండా ఇలా వర్క్ చేపిద్దాము అని చెప్పేసి రెగ్యులర్గా కాకుండా ఇలా పెద్ద కట్ వర్క్తో అయితే వర్క్ చేయించాము. ఓన్లీ సింగిల్ కలర్ గోల్డ్ కలర్తోనే హైలైట్ చేయించామండి. అంటే రీయూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అని చెప్పేసి కలర్ ఏమీ మిక్స్ చేయకుండా గోల్డ్ కలర్తోనే చేయించాము. శారీకి తగ్గట్టుగా వచ్చింది. బ్లౌజ్ కూడా సింపుల్గా ఉంది అండ్ అలాగే ఎలిగెంట్ లుక్ అయితే ఉండింది. చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా. అండ్ ఇంకొక సింపుల్ శారీ, ఇది ఒక సెమీ పట్టు శారీ, పేస్టల్ షేడ్. ఇది కూడా అంతే, డార్క్ బోర్డర్ అయితే వచ్చింది. ఇది కూడా అంతే అండి, పట్టు ఫ్యాబ్రిక్ విడిగా తీసుకున్నాము. పేస్టల్ షేడ్ కదా, ఈ టాజిల్స్ అయితే ఇలా ఇప్పించేసాము. పేస్టల్ షేడ్ కదా, అంత డిజైన్స్ హెవీగా ఇవ్వలేము. నేనైతే ఇది సెలెక్ట్ చేశాను. ఇది కూడా బాగా వచ్చింది. బోర్డర్ని తీసుకొని హ్యాండ్లో అయితే అటాచ్ చేయించాను. ఒకసారి వర్క్ డీటెయిలింగ్ అయితే చూద్దాం. ఇది కూడా కట్ వర్క్ ఇప్పించేసానండి. చల్లా వర్క్ అండ్ అలాగే స్టోన్స్తో హైలైట్ చేశారు. నెక్ ప్యాటర్న్స్ మగ్గం వర్క్ చేయించేటప్పుడు యూ షేప్స్లోనే కట్ వర్క్స్ ఇలాంటివి యూస్ చేయించుకోండి, ఇంకొంచెం మంచి లుక్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ అనమాట, ఎల్బో హ్యాండ్స్ కదా, అందుకనే బోర్డర్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించి చిన్న బోర్డర్ అయితే యాడ్ చేయించాము. ఇది అంతే, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. శారీ అండ్ బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఫైనల్లీ ఇవ్వండి ఈ వీక్లో మేము చేయించిన డిజైన్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.